Very good evening. Railway exams 2024, NTPC, Group D, RPF, ALP, Technician. ఏ ఎగ్జామ్కి ఏ టాపిక్స్ టార్గెట్గా పెట్టుకొని చదవాలనే చూద్దాం. అండ్ థర్డ్ డే ఈ ఒక్కసారి మాత్రమే సాటర్డే కూడా చదవండి అని చెప్తా ఉన్నాను. నెక్స్ట్ వీక్ నుండి మాత్రం సాటర్డే సండే ఓన్లీ రివిజన్ మాత్రమే చేయండి, ఎందుకంటే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ నుండి సాటర్డే సండే ఇలాంటి వీడియో ఉండదు, డైలీ టార్గెట్ వీడియో ఉండదు. దానికి గల కారణం ఏంటి అంటే మనం రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. వితౌట్ రివిజన్ అనేది మనం ఏం చేయలేము. సో మనం ఎంతవరకు చదువుతున్నాం అనేది రివిజన్ చేస్తూ ఉంటేనే మన మైండ్లో ఎప్పటికీ అది గుర్తుండిపోతూ ఉంటుంది. సో ఈ ఒక్కసారి మాత్రమే సాటర్డే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుండి సాటర్డే సండే ఈ డైలీ టార్గెట్ వీడియోస్ ఉండవు. ఇది మీ మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా ఆన్సర్స్కి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి ఆన్సర్స్ తెలియజేయండి క్వశ్చన్స్కి. ఎందుకంటే మీరు ఎంతవరకు చదివారనేది మీకు తెలుస్తుంది. చెప్పేవాడికి నాకు కూడా అరే వీళ్ళు ఇంత చదువుతూ ఉన్నారని నాకు అర్థమవుతుంది. చూసే వాళ్ళకి కూడా కాంపిటీషన్ లాగా ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. డే 2 క్వశ్చన్స్. వడి మరియు వేగంని నిర్వచించండి, అంటే వెలాసిటీ స్పీడ్. వాటి యొక్క ప్రమాణాలను తెలియజేయండి. యూనిట్స్ ఏంటి? వడి వేగంలో ఏవి సదిశ రాశి మరియు ఏవి అదిశ రాశి? అంటే స్పీడ్ అండ్ వెలాసిటీలో ఏవి స్కాలర్ క్వాంటిటీ, ఏది వెక్టార్ క్వాంటిటీ? నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. తిరిగి అదే వేగంతో వచ్చాడు. అయినా వడి మరియు వేగం కనుగొనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పాఠంలో ఒక వ్యక్తి ఏ నుండి ఈకి చేరుకున్నాడు. తన వేగం గంటకి 60 కిలోమీటర్లు అయినా వడి వేగం, దూరం, స్థానభ్రంశం కనుగొనండి. ఓకేనా? సో ఈ విధంగా వచ్చాడు అన్నట్టు. సర్కిల్ మార్గంలో ఏ నుండి బీకి వచ్చాడు, బి నుండి సికి వచ్చాడు, సి నుండి డీకి వచ్చాడు, డి నుండి ఈకి వచ్చాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 70 కిలోమీటర్ అండి రేడియస్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అవి వివరించండి. కంప్లీట్లీ మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది వివరించండి. 11వ షెడ్యూల్ ఏం తెలుపుతా ఉంది, దాన్ని ఏ సంవత్సరంలో ఏ సవరణ ద్వారా చేర్చారు? నెక్స్ట్ క్వశ్చన్. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి, నీటిలో కరిగే విటమిన్లు ఏవి? నెక్స్ట్ వన్. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? నెక్స్ట్ వన్. B1 విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. రికెట్స్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దయచేసి తెలియజేయండి. మిమ్మల్ని అడిగేది క్వశ్చన్స్. ఓకేనా? రైట్. సో థర్డ్ డే రోజు మనం ఏం చదవాలనేది చూసే ముందు ఒకసారి మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ రెండింటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ పాలిటీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయ్యే విధంగా ఉంది. జీకే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 99 రూపీస్ ఓన్లీ ఫర్ 1 year వ్యాలిడిటీ. మీరు మళ్ళీ పాలిటీ కానీ జీకే కానీ గూగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు యాప్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అరిథమెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ 149, ALP CBT 1 499, SI కానిస్టేబుల్ 499, NTPC గ్రూప్ డి 499. ఇవి రన్నింగ్ అవే క్లాసెస్ అండి. ఓకేనా? ఎందుకంటే మంచి కంటెంట్ ఇవ్వాలి అంటే కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. బట్ మీకు 3 months బిఫోరే, మీ ఎగ్జామ్ 3 months బిఫోరే సిలబస్ అయిపోతుంది. ఓకేనా? 3 months బిఫోర్ మీకు ఆ 3 months రివిజనే ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. మంచి కంటెంట్ కావాలంటే కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు తీసుకోండి. వీటి యొక్క వ్యాలిడిటీ ALP కావచ్చు, రైల్వే కోర్సెస్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మీ ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండనివ్వండి. నెక్స్ట్ ఇయర్ ఉన్నా కానీ అప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోండి. డైలీ ప్రిపేర్ అవ్వండి. డైలీ ఒక కంటెంట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ డే 3 మనం ఆల్రెడీ చెప్పాము. నెంబర్ సిస్టమ్ అండ్ కోడింగ్ డీకోడింగ్ 3 days చదవండి అని చెప్పాము. ఈ థర్డ్ డే తోటి కంప్లీట్ అయిపోవాలి. అది నెంబర్ సిస్టంలో చాలా ఉంటాయి. యూనిట్ డిజిట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్, చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. కోడింగ్ డీకోడింగ్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో NTPC వాళ్ళు కావచ్చు, గ్రూప్ డి, SI కానిస్టేబుల్, టెక్నీషియన్, ALB CBT 1 మనకి ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది కనుక ఈ కంప్లీట్లీ నెంబర్ సిస్టమ్ చదవండి.
దాంతోపాటు కోడింగ్ డీకోడింగ్ చదవండి అందరూ కూడా. అండ్ అందరూ కూడా సోషల్లో కాన్స్టిట్యూషనల్ పార్ట్స్, రాజ్యాంగం షెడ్యూల్ చదివాము, నెక్స్ట్ రాజ్యాంగం యొక్క భాగాలు చదవండి. ఓకేనా, రాజ్యాంగం యొక్క భాగాలు చదవండి. వీటితో పాటు మన యొక్క నోటిఫికేషన్ ఏఎల్పి సిబిటి 1 మాత్రమే వచ్చింది కనుక వీటితో పాటు వీళ్ళు ఎక్స్ట్రాగా చదవాల్సింది యాక్సిలరేషన్, త్వరణం చదవండి. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చదివామండి, దూరం మరియు స్థానభ్రంశం చదివాము. ఆ రెండిటికి డిఫరెన్స్ తెలిస్తే వడి మరియు వేగం, స్పీడ్ అండ్ వెలాసిటీ తెలుస్తుంది. ఈ 4 తెలిస్తే మనకి యాక్సిలరేషన్, త్వరణం అనేది తెలుస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. దాని తర్వాత డిసీజెస్, వ్యాధులు అనేది చదవండి. మనకి ఆల్రెడీ తెలుసు ఐఎల్పి సిబిటి 1లో సార్ ఆల్రెడీ మనం ఎక్కువగా ఫిజిక్స్ మీద ఫోకస్ చేయాలి, అరిథమెటిక్ రీజనింగ్ అన్నాం కదా. మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని సోషల్ కనిపిస్తూ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ కనిపిస్తూ ఉన్నాయి, బయాలజీ కనిపిస్తుంది కదా. అంటే ఈ బయాలజీలో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, సోషల్లో కావచ్చు, కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో కావచ్చు కొన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ పాలిటీ కనుక చూస్తే భాగాలు చదవాలి, షెడ్యూల్ చదవాలి, ఆర్టికల్స్ చదవాలి, అమెండ్మెంట్స్ చదవాలి, అర్హతలు చదవాలి. ఇట్లా ఒక 10 టాపిక్ల వరకు చదవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు కూడా అదొక్కటే పట్టుకొని అదొక్కటే కొడతామంటే కాదు. ఎందుకంటే మనకి ఏఎల్పి సిబిటి 1లో అరిథమెటిక్ రీజనింగ్ చేయడానికి టైం సరిపోదు. మనకు ఉన్నది 60 minutes 75 questions, ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి కొన్ని టాపిక్ చదివితే కొట్టేయచ్చు. ఓకేనా, సో వీటితో పాటు పద్మశ్రీ అవార్డ్స్ కూడా చదవండి. పద్మశ్రీ అవార్డ్స్ సుమారుగా 110 ఏమో వచ్చాయి. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. నేను ఒక 30 వరకేమో చెప్పాను, వీళ్ళు ఎక్కువగా చదవండి అని. అవి చదవండి సార్, అవి చదివితే చాలా అంటే నేనేం చెప్పలేను. బట్ 110 చదివి టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. బట్ మన లక్ కొద్దిగా ఫేవర్ చేసినా కానీ ఆ 30లో డెఫినెట్లీ వస్తుంది. మన లక్ మరీ దరిద్రంగా ఉంటే మాత్రం ఆ మిగిలిన దాంట్లో వస్తుంది, మనం ఏం చేయలేం. బట్ ఆ 110 చదివి దానికి టైం అనేది సరిపోదు. ఆ 110 గుర్తుపెట్టుకోలేం కనుక కొన్ని పిక్ చేశాను, ఆ వీడియో కూడా చేశాను, చూడడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా వీడియో లైక్ చేయండి, ఖర్చు లేనిది. లైక్ చేయడం ఏముంది, ప్రాంక్ వీడియోస్కి లైక్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి లైక్ చేస్తాం కదా. జస్ట్ క్లాస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.